హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభ ఆదివారము. ఇక్కడైతే విలేజ్ మునక్కాయలు తెచ్చారు మా వారు. తాజాగా కనిపిస్తున్నాయి కదా! విలేజ్ మునక్కాయలు సాయంకాలం పూట రేణిగుంటలో అమ్ముతూ ఉంటారు బజారు వీధుల్లో. అప్పుడు గాని చూసామంటే వదలకుండా తెచ్చేసుకోవాలి. ఎందుకంటారా? చాలా టేస్ట్‌గా ఉంటాయి విలేజ్ మునక్కాయలు. సాంబార్ చేసినా, ఫ్రై చేసినా. ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని ఫ్రై చేస్తున్నాను. మట్టి మూకుడులో పెట్టాను. కొద్దిగా నీళ్ళు వేసి మునక్కాయలు కట్ చేసి వేశాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్నామనుకోండి, ఒక 80% ఉడికించేసామంటే పోపు పెట్టుకున్నప్పుడు ఒక 20% వేగిపోతుంది. అంటే ఆ వేడికి సెట్ అయిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించినా బాగోదు. మునక్కాయ గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. నాటు మునక్కాయలు కదా, త్వరగా ఉడుకుతాయి. ఇక్కడైతే నేను దోసకాయ పచ్చడి అంటే రైస్‌లోకి, రోటీలోకి అన్ని రకాలుగా టిఫిన్‌లోకి ఉపయోగపడే విధంగా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే సంతలో తెచ్చారు. ఈ దోసకాయలు చిన్ని సైజు, కానీ చాలా టేస్ట్‌గా కూడా ఉంది. పచ్చడి ఎలాగుంటుందో, చేదుగా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ పచ్చడి చేస్తే చాలా బాగుంది. ఈ మధ్య ఇదే దోసకాయలు పప్పు కూడా వేసి చేశాను. చిన్నవి కదా, చేదుగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి, కానీ చాలా టేస్ట్‌గా ఉంది పచ్చడి. ఇదిగోండి, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు కొన్ని, జీలకర్ర కొద్దిగా తీసుకున్న, చింతపండు కొద్దిగానే వేశాను. చిన్ని దోసకాయలు 2 వేశాను, సరిపోతుంది కదా అని. అంటే పచ్చడి దాంతో పాటు సైడ్ డిష్‌గా పప్పు, ఫ్రైలు కూడా ఉన్నాయి. అదే మునక్కాయ ఫ్రై చేశాను కదా! అలాగే చట్నీ, పప్పుతో పాటు పచ్చడి ఉంటే టేస్ట్‌గా ఉంటుంది కదా అని అలాగ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, ఇదిగోండి దోసకాయ, టమోటా కలిపి వేపాను. ఇవన్నీ వేపి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వేపేసి అన్నీ చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. కొందరు త్వరపడి మిక్సీ పట్టేస్తుంటారు వేడి వేడిగానే, కానీ ఆ టేస్ట్ మారిపోతుంది పిల్లలు. ఇక్కడైతే మునక్కాయలు పోపు పెట్టాను. జీలకర్ర మాత్రమే వేశాను. పోపు పెట్టేసి ఆయిల్‌తో పాటు జీలకర్ర వేసి వేపాను. పోపులో మునక్కాయలు వేసి కొద్దిగా అటు ఇటు వేగిన తర్వాత ఈ పల్లీల పొడి, కారము వేసి, సరిపోకపోతే ఉప్పు కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్‌గా చెప్తూ ఉంటాను కదా, కొద్దిగా ఉప్పు వేస్తాను. ఎందుకంటే అలా పప్పుల పొడి వేస్తాను కదా, పల్లీల పొడి గానీ, కొబ్బరి పొడి గానీ ఏదన్నా వేస్తా కదా, అప్పుడు కొంచెం టేస్టు ఉప్పు తగ్గుతుందని అలాగ వేస్తూ ఉంటాను. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి పిల్లలు. అప్పుడు కాలం మా వంటలు వేరు, ఇప్పుడు మీరు చేసే వంటలు వేరు అనిపిస్తాయి. నాకైతే నేను సింపుల్‌గా చేస్తూ ఉంటాను. మీరైతే రకరకాల పొడులు అవన్నీ మిక్స్ చేసి వేస్తూ ఉంటారు కదా! టేస్ట్ మీరు చేసేది కూడా బాగుంటుంది. నేను తింటూ ఉంటాను కదా, మా ఇంట్లో పిల్లలు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే పోపు పెడుతున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి చట్నీకి. ఆవాలు, జీలకర్ర వేశాను. ఒక ఎండుమిర్చి వేశాను. వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే వే కరివేపాకు వేశాను. ఇలా కలిపేసుకొని పచ్చడి పప్పులోకి పెట్టుకున్నామనుకోండి, సైడ్ డిష్‌గా కానీ, ఉట్టి పచ్చడితో కూడా తినేసేయొచ్చు అన్నము. ఇదిగోండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా రైసు, అలాగే దోసకాయ పచ్చడి, పప్పు కూడా చేస్తూ ఉంటారు కదా, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి మునక్కాయ ఫ్రై. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.